ఈ రోజు హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ బీసీ మహాసభ జెండాను ఆవిష్కరించడానికి ముఖ్య అతిథులుగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు, కరీంనగర్ జడ్పీ మాజీ చైర్మన్ తుల్లా ఉమా, కొమ్ము శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ మహాసభ జనరల్ సెక్రటరీ ఆంకు సురేందర్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 42% రిజర్వేషన్ అమలు చేయాలని, చేయని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు రాస్తారోకోలు చేసి మా బీసీ హక్కులను అమలు అయ్యే వరకు ఈ ప్రభుత్వం ప్రశ్నిస్తూనే ఉంటామని అన్నారు. ఇక్కడ బీసీ మహాసభ తెలంగాణ బీసీ మహాసభ జెండా ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా వచ్చేసిన మన బీసీ ముద్దుబిడ్డ ఆర్ కృష్ణ గారికి, అలాగే మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి, అలాగే బాలచంద్ర గారికి, శ్రీనివాస్ గారికి, అలాగే ఉద్యమ నాయకులకు, యూనివర్సిటీ ప్రొఫెసర్లకు అందరికీ నమస్కారాలు. మా కలవకుర్తికి ఒక చరిత్ర ఉంది. కలవకుర్తిలో బీసీ మహాసభ ఎందుకు పెట్టాలనుకున్నామంటే మా కలవకుర్తికి ఒక చరిత్ర ఉంది సార్. అప్పుడు టీడీపీ పార్టీ ఎత్తురాలని ఓడగొట్టిన చరిత్ర మా కలవకుర్తికి ఉంది. అలాగే ఎంతో మంది ఉద్యమాలు కలవకుర్తిలో ఉంటారు, నాగమండ్రిలో జిల్లాలో అచ్చంపేటలో ఉంటారు. అందుకోసమే ఈ బీసీ మహాసభని ఉద్యమించి బీసీలో సంఘాలు పెట్టుకుంటున్నారు. కానీ బీసీలో అందరిగా బీసీలందరూ ఒక వేదికకు వచ్చి 56% ఉన్న బీసీలందరూ మనం బీసీలో మనం ఎందుకు మనకు పోస్టులు రావట్లేదు, మనకు ఎందుకు ఎమ్మెల్యే పోస్టులు రావట్లేదు, ఎందుకు మనకు ఎంపీ కావట్లేదు, ఓట్లు మనవి సీట్లు వాలి. అందుకోసమే కంపల్సరీగా మనకు 42% రిజర్వేషన్ కల్పించి మన బీసీలని సర్పంచ్లు కానీ, ఎంపీసీలు కానీ, జడ్పీలు కానీ వచ్చే నెక్స్ట్ సీఎం ఉండాలంటే ఒక బీసీఏ ఉండాలి. ఈ రోజు తిరుమల మన కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాట్లాడుతున్నారు, ఆయన కరెక్ట్ మాట్లాడుతున్నారు. ఎవరైనా ఉండొచ్చు, బీసీ ఎస్సీ మన గౌరవం మాత్రమే ఈ తెలంగాణ కానీ ఇండియా కూడా నడిపించాలి. ఇలా మొత్తం బ్రాహ్మణ్స్, రెడ్డిలు, విలువలు వీళ్ళు తప్ప వాళ్ళు 10% ఉన్న రెడ్డిలు, 5% ఉన్న వెలుమలు ఈరోజు పాలిస్తున్నారు. కానీ మన 56% ఉన్న బీసీలు మన గౌరవాలను ఎందుకు పాలించలేదని మనం ఒకసారి ఆత్మశానికి మన గౌరవాన్ని కాపాడుకోవాలి. మనం కూడా చేసుకుంటున్నాం. గౌరవం అనేది ఒక సంఘం, యాదవులకు ఒక సంఘం, రజకులకు ఒక సంఘం, ఇలా సంఘాలయ్యి ఆ రెడ్డిలు వెలుమలు మనం క్యాచ్ చేసుకొని మనం విడగొడుతున్నాం. అందుకని మనం అందరము ఒకటి ఏకపక్షంగా బీసీలకు ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఏమన్నారు, నడకరాని పాత్రను డిక్లేర్ చేస్తారు. కానీ వాళ్ళు చేయట్లేదు. వాళ్ళు డిక్లేరేషన్ చేయలేదు. ఎందుకంటే నిన్న ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మా రెడ్డిలు వెలుమలే ఉన్న పద్ధతిలో ఉంటాము, బీసీలకు ఆరాధన ఉండాలని మాట్లాడుతున్నాడు. అంటే ఎంత అహంకారంలో మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి, ఎంత అహంకారంలో మాట్లాడుతున్నారు. అంటే ఆయన సీఎం అయినంత మాత్రం వాళ్ళ రెడ్డిలతోనే పరిపాలించాలా, ఈ బీసీలకు సత్తా లేదా, బీసీలకు సత్తా లేదా అనేసి ఈ అవకాశం ఇచ్చిన శ్రీనివాస్ యాదవ్